కరీంనగర్ కథనబేరి సభతో లోక్సభ ఎన్నికల శంకరావాన్ని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పూరించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఖతం అవుతుందంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. వాటిని పట్టించుకోవద్దు, మళ్ళీ కథనోత్సాహంతో ముందుకు వస్తాం, త్వరలోనే వస్తాం అంటూ కూడా కేసీఆర్ ధీమాగా ఉన్నారు. పోయేవాళ్ళు పోతుంటారంటూ కూడా ఎప్పట్లాగే పోతే పోనీ అనే రకంగా కేసీఆర్ మాట్లాడిన మాటలు చూసాం. నాగేశ్వర్ గారు పోటాపోటీగా అటు రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లో, కరీంనగర్లో కేసీఆర్ ఇద్దరు కూడా పోటాపోటీగా ఒకే సమయంలో 7 గంటలకు ఇక్కడ ప్రసంగం ప్రారంభమైంది, అక్కడ 7 గంటలకు ప్రసంగం ప్రారంభమైంది. ఆయన బీఆర్ఎస్ని బీజేపీని రెండింటిని రేవంత్ రెడ్డి దుయ్యబడితే ఇక్కడ కేసీఆర్ కరీంనగర్ వేదికగా బీజేపీని, కాంగ్రెస్ విధానాలని ఎండగట్టారు. దీనిపై చర్చిద్దాం. ఇదే అంశంపై ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో మనం మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, పోటాపోటీగా చూసాం మనం, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటాపోటీగా సభలు నిర్వహించారు. పోటాపోటీగా స్పీచ్ కూడా ఒకేసారి ప్రారంభించారు. ఇటు అమిత్ షా కూడా తెలంగాణలోనే ఉన్నారు. ఆయన కూడా బీజేపీ నాయకులను, కార్యకర్తలను దిశానిర్దేశం చేస్తున్నారు. ఏదైనా 3 పార్టీలకు టార్గెట్, మెజారిటీ లోక్సభ సీట్లు ఎన్ని అనేది పక్కన పెడితే ఒక్కొక్క టార్గెట్ ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ 14 అంటుంది టార్గెట్. అమిత్ షా 12 రావాలని బహిరంగ సభలో అన్నారు. అయితే ఇంటర్నల్గా కనీసం 10 రావాలని చెప్పినట్లు మనకు సమాచారం ఉంది. బీఆర్ఎస్ పార్టీ గౌరవప్రదంగా తెచ్చుకోవాలి, ఎన్ని అనేది వాళ్ళు చెప్పట్లేదు, కానీ గౌరవప్రదంగా 5, 6 కనీసం రావాలనేది వాళ్ళ టార్గెట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏంటి ఈ పార్టీల వ్యూహాలు? కానీ ఇప్పుడు మాట్లాడిన మాటలు మీరు విన్నారు, రేవంత్ రెడ్డి మాటలు విన్నారు, అమిత్ షా విన్నారు, కేసీఆర్ కూడా విన్నారు. ఏమనిపిస్తుంది? అంటే ఈ 3 మీటింగ్లలో కూడా మనకు స్పష్టంగా 3 వ్యూహాలు కనబడుతున్నాయి. ఒకటి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ప్రజల తీర్పు నేపథ్యము, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలు, ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ, బీఆర్ఎస్ల ప్రయత్నాలు, ఈ ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ చేశాడు. ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల తీర్పు ఉంది కనుక అప్పటికిప్పటికీ రాజకీయ పరిస్థితుల్లో భారీగా మార్పు రాదు అని కాంగ్రెస్ భావిస్తోంది. దాంతోపాటు ఈ ప్రభుత్వంకి ప్రజలు అనుకూలంగా తీర్పు చెప్పిన తర్వాత ప్రజా తీర్పును దెబ్బతీసే విధంగా ప్రత్యర్థులు పనిచేస్తున్నారనే నెరేటివ్ బిల్డ్ చేయదలుచుకున్నారు. అందువల్ల రేవంత్ రెడ్డి మీటింగ్లో మనకు కనబడ్డది కాంగ్రెస్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్, కాంగ్రెస్ గవర్నమెంట్ కాపాడుకోవాలని ప్రజలకు పిలుపు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పును మరోసారి గుర్తు చేయడం. సో ఒక రకంగా టాప్ ఆఫ్ వేయని, ఇంకా మాది అయిపోలేదు, టాప్ ఆఫ్ వేయండి అని చెప్తున్నాడు. సో టాక్ టైం మాత్రమే అయిపోయింది అని, టాప్ ఆఫ్ చేయండి. సో ఆ రకంగా కాంగ్రెస్. ఇక అమిత్ షా దాంట్లో మీరు గమనించండి, వీళ్ళిద్దరూ బహిరంగ సభలో అయితే అమిత్ షా ఇంటర్నల్ మీటింగ్లో అటెండ్ అయ్యారు. ఇది బీజేపీ స్టైల్లో ఉన్న తేడా. మీరు సోషల్ మీడియా వారియర్లతో ప్రత్యేకంగా సమావేశం. మీరు నాకు గుర్తున్నంత వరకు సోషల్ మీడియా టీంతో కేసీఆర్ ఈ 10 ఏళ్లలో సమావేశం అయినట్టు నాకు గుర్తులేదు. కేటీఆర్ అటెండ్ అయ్యారు. అలాగే ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్తో, అలాగే బూత్ కమిటీలతో, మీరు ఎవరైతే పార్టీని క్షేత్రస్థాయిలో నిలబెడతారో, ఎవరైతే పార్టీకి ఓటర్కు మధ్య లింక్ ఉంటారో వారిని ఇన్స్పైర్ చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేసింది. సో అందుకే బీజేపీ ఇంత బలంగా ఉండటానికి కారణం ఏంటంటే ఆర్గనైజేషనల్ ఫోకస్ అనేది బీజేపీలో మీకు ఎక్కువ కనబడుతుంది. సో అందువల్ల అంటే ఈ ఒక్క రోజు చేయకపోవచ్చు, ఇంకో రోజు చేస్తే చేయొచ్చు, కానీ మీరు అమిత్ షా స్థాయిలో వచ్చి తెలంగాణలో సోషల్ మీడియాలో బీజేపీకి పనిచేస్తున్న వాళ్ళతో కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు కదా. సో అలాగే మీకు బూత్ లెవెల్ వాళ్ళతో కూర్చోవడము, ఇంటర్నల్గా మళ్ళీ పార్టీ నాయకులతో కూర్చోవడం, అంటే పబ్లిక్ అవుట్ రీచ్ కన్నా ఆర్గనైజేషనల్ ఫోకస్ అనేది మీకు అమిత్ షా కృషిలో కనబడుతోంది. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజలకు పార్టీకి మధ్య అనుసంధానకర్తలుగా ఉండాల్సింది పార్టీ ఆర్గనైజేషన్. సో అది బీజేపీ ఫోకస్ చేసింది. అంటే బీజేపీ అంచనా ఏంటంటే ఎలాగూ మోడీ ప్రభావము, హిందుత్వ ప్రభావము వల్ల తమకు అనుకూలంగా ఓటు వస్తుంది, బీఆర్ఎస్ దెబ్బతిని బీజేపీకి ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి ఉండే జాతీయ రాజకీయాల్లో ఉన్న బలహీనత, వీటిని తాము సొమ్ము చేసుకోవచ్చు అనేది బీజేపీ వ్యూహం. అందుకు అనుగుణంగా ఆర్గనైజేషన్ తీర్చిదిద్దడం. ఇక కేసీఆర్కి ఏంటంటే ఒకటి, పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు, పార్టీ వీకెన్ అవుతుంది, అది చెప్పాడు. ఇప్పుడు కొంతమంది టీవీ ఛానళ్ళని తిట్టాడు, మీడియాని తిట్టాడు, అయిపోతుందని అంటున్నారు అని. అందువల్ల బీఆర్ఎస్ దెబ్బతింటోంది అన్న నరేటివ్, అన్న పర్సెప్షను
పార్టీలో బిల్డ్ అవుతోంది, ప్రజల్లో బిల్డ్ అవుతుంది. అవును. ఎందుకంటే ఎంపీ అభ్యర్థులు ఒక టికెట్లు ఇస్తానంటే పారిపోతున్నారు. మీకు బీబీ పాటిల్ టికెట్ ఇస్తానన్న పోయి బీజేపీలో చేరాడు. గుత్తా అమిత్ రెడ్డి నల్గొండ మిర్యాలగూడ పోటీ చేయమని అడిగితే అంగీకరించి ఆయన ఇప్పుడు వెనక్కి తప్పుకున్నాడు. రంజిత్ రెడ్డి నిన్న చేవెళ్ళ సమీక్షా సమావేశానికి రాలేదు. అందరికన్నా ముందు రంజిత్ రెడ్డిని ప్రకటించారు. ఫస్ట్ క్యాండిడేట్ ఫస్ట్ జరిగిందే రంగారెడ్డి జిల్లా సమీక్ష. అందులో మీకు రంజిత్ రెడ్డి ప్రకటించారు. సో ఆయన ఇప్పుడు వెళ్ళిపోయాడు. మల్లారెడ్డి పార్టీకి మల్లారెడ్డి కుటుంబం నుంచి మొదట్లో అడిగారు, ఇప్పుడు వాళ్ళు అడుగుతలేరు అని చెప్పి ఇప్పుడు టికెట్ అడుగుతలేరు. అంటే మీకు క్లియర్గా కనబడుతోంది పార్టీకి టికెట్లు ఇస్తామంటే కూడా వద్దని వెళ్ళిపోతున్నారు సందర్భం ఉంది. టికెట్ రానందుకు కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోతున్న సందర్భం ఉంది. సో సీతారాం నాయక్ కావచ్చు, సైద్ రెడ్డి కావచ్చు, నగేష్ కావచ్చు, జలగ వెంకట్రావు కావచ్చు. అందువల్ల ఈ క్రైసిస్ను ప్రజల ముందు క్రైసిస్ కాదు, ఇదొక సమస్య కాదు అని ప్రజలకు చెప్పడం, పార్టీ శ్రేణులకు కూడా చెప్పడం. ఎందుకంటే పార్టీ అధినేతగా బీఆర్ఎస్ వీక్ కాలేదు, వీక్ కాదు, బీఆర్ఎస్కి ఫ్యూచర్ ఉంటుంది అన్న కాన్ఫిడెంట్ బిల్డింగ్ మెజర్ సిబిఎంస్ అంటారు. సో కేసీఆర్ ఉపన్యాసంలో మనకు ఆ సిబిఎంస్ కనబడుతున్నాయి. దాంతోపాటు తన పాలన అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ మేరకు ఓటింగ్ నిలబెట్టింది కూడా కేసీఆర్ పట్ల సానుకూలత. అంటే కొన్ని అంశాలపైన వాటర్ కానీ, పవర్ కానీ, డెవలప్మెంట్ కానీ వీటిపై ఉన్న సానుకూలత వల్లనే మీకు కేసీఆర్ యాటిట్యూడ్ పైన జనం తీర్పు చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీ రూల్ అనే అంశానికి ప్రజలు బాగా వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. అంటే కేసీఆర్ ఫ్యామిలీని మా చుట్టే అధికారం తిరుగుతోంది అని. సో ఈ డైమెన్షన్స్ వల్ల తీర్పు చెప్పారు. కానీ పూర్తిగా కేసీఆర్ ఏం పనిచేయలే, కేసీఆర్ రాష్ట్రానికి ఏం చేయలే అని కాంగ్రెస్ చెప్పినా ప్రజల తీర్పు దానిపైన కాదు. ప్రజల తీర్పు మోర్ రిలేటెడ్ టు యాటిట్యూడ్, మోర్ రిలేటెడ్ టు ఎమ్మెల్యేల పట్ల ఇవనేక ఫ్యాక్టర్స్ అన్నది కాంగ్రెస్ నమ్మితే 2% లోపే గ్యాప్ ఉండదు. ఒకవేళ కాంగ్రెస్ చెప్పిన దాన్ని కేసీఆర్ భయంకరంగా అవినీతి చేశాడని ప్రజలు తిరస్కరించాలనుకుంటే ఇట్లుండదు తీర్పు, తుడిచిపెట్టుకోవద్దు. అయితే అఫ్ కోర్స్ 10% ఓటింగ్ తగ్గింది కాదని కాదు, బట్ ఏదైనా ఇట్ ఇస్ మోర్ ఏ జడ్జిమెంట్ ఆన్ కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. సో అందువల్ల దాన్ని తన పర్ఫార్మెన్స్ను ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఇంకా పార్లమెంట్ ఎలక్షన్ టైం వరకు దేశం మొత్తం మీదనే వాటర్ క్రైసిస్. ఇవాళ మనం బెంగళూరు సిటీలో చూసాం. అయితే తెలంగాణలో వాటర్ క్రైసిస్ వస్తే దాని పొలిటికల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే వాటర్ ఒక క్రైటీరియా. సో అందువల్ల పవర్ ఒక క్రైటీరియా. అందువల్ల ఈ వాటరు పవరు అనే అంశాలని అది కారణాలు ఏదైనా స్కేర్సిటీకి అంటే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అచ్చుడితోనే కరెంటు పోయింది, కటక బంద్ చేసినట్టు అని చెప్తున్నాడు. వాటర్ ప్రాబ్లం వచ్చింది, నీళ్ళు వస్తలేవు, ఏం కేసీఆర్ ఉంటే వచ్చింది, కేసీఆర్ లేకపోతే రాదు అనేటువంటి ఒక పర్సెప్షన్ బిల్డ్ చేస్తూ ప్రజల ముందు తన పాలన ఉన్న సానుకూలతల్ని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. మళ్ళీ దాంతోపాటు తెలంగాణ సోయి, తెలంగాణ సెంటిమెంటు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కావడము, ఇప్పుడు బీఆర్ఎస్ దుకాణం దాదాపు బంద్ అయినట్టు, జాతీయ రాజకీయాల్లో లేము, ఎక్కడ పోటీ చేయట్లేదని కూడా చెప్పేస్తున్నారు. అందువల్ల బహుశా పేరు కూడా వినోద్ ఆలోచనలు ఉన్నారు. ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు, మాతోటే మాట్లాడారు, ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు మేము మార్చుకుంటాం ఆలోచన ఉందని చెప్పారు. సో అది సాంకేతికంగా వీలైతే మార్చుకోవడానికి కూడా సిద్ధమే. సో అందువల్ల గోయింగ్ బ్యాక్ టు ద తెలంగాణ మూమెంట్, తెలంగాణ రూట్స్ కు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం, దాంతోపాటు ముఖ్యమంత్రి భాష పైన ఇలా తనకు విక్టిమ్ అంటే తన పైన అటాక్ జరుగుతుంది, తాను తెలంగాణకు ఒక సింబల్గా మిగిలాము అనే డైమెన్షన్ కేసీఆర్ చెప్పుకోదలుచుకున్నాడు. అందువల్ల 3 మీటింగ్లో మనకు కనబడేది ఎవరి వారి వ్యూహాలు, వారి వారి స్ట్రెంగ్స్ కనబడుతున్నాయి. అయితే నాగేశ్వర్ గారు ఇక్కడ 2 పాయింట్లు, ఒకటి మేరా భారత్ మేరా పరివార్ అనే ఒక నినాదాన్ని పెద్ద ఎత్తున బీజేపీ తీసుకెళ్తుంది. మిగిలిన పరివారాలన్నీ కూడా అంటే ఇండియా కూటమిలో ఉన్నాయి, ఆ కుటుంబాలన్నీ అవినీతి కుటుంబాలు అవి. ఈవెన్ తెలంగాణలో వచ్చి కూడా కాంగ్రెస్ అవినీతి కుటుంబం, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కూడా తండ్రి కొడుకు వాళ్ళ కుటుంబ పాలన, ఇలాంటి విమర్శలే అమిత్ షా చేశారు. అది అమిత్ షా యాంగిల్లో, బీజేపీ యాంగిల్లో అది వర్కౌట్ అవుతుందా? అసలు ఆ విమర్శకు జనం పట్టించుకుంటారు అనుకోను. అఫ్కోర్స్ మోడీ పట్ల ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి మోడీ పర్సానా, మోడీకి దేశమే ఒక పరివారము, మోడీకి ఏ నేపథ్యము లేని నాయకుడు, ఇదొక ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ అపోజిషన్ను పరివారవాది, భ్రష్టాచార్,
అవినీతి పనులు కుటుంబాన్ని. మొదటి దానికి ట్రాక్షన్ ఉంటుంది, ఎందుకంటే దేశంలో మోడీ చుట్టూ ఆ మూడు ఉన్నమాట నిజం. సో కానీ పరివారవాది భ్రష్టాచారం అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? సో చంద్రబాబు నాయుడు ఎవరు పరివారవాది కాదా? ఇక్కడ కేటీఆర్ ఉన్నట్లే అక్కడ చంద్రబాబు నాయుడు లోకేష్ లేడా? ఇదే మోడీ ఇదే అమిత్ షా గతంలో అన్నదే కదా బేటా ఆర్ బాప్ అని అన్నదే. సో అక్కడ కూడా భ్రష్టాచార పోలవరం కో ఏటీఎం బనాది అన్నారా లేదా? ఇవాళ ప్రధానమంత్రి మోడీ 17వ తారీఖు చంద్రబాబు నాయుడు సమక్షంలో మరి బహుశా ఏటీఎం పట్టుకొని చంద్రబాబు వస్తాడో తెలియదు కానీ ఏటీఎం తోడా మేరకు విదేదోనో ఏక్ దో గంటే అంటాడో తెలియదు కానీ మరి అదే రాజకీయ అక్కడ ఆ వేదికమైన మళ్ళీ చంద్రబాబు నాయుడు మరీ లోకేష్ ఉండడా? సో అందులో ఇది తెలంగాణ పక్కనే ఆంధ్రప్రదేశ్, అటుపక్క కర్ణాటకలో ఎవరు మళ్ళీ బాప్ ఆర్ బేటా అని దేవగౌడను కుమారస్వామిని విమర్శించారు కదా, అవి పరివారవాది భ్రష్టాచారాన్ని. ఆ జేడీఎస్తో ఎన్డీఏలో ఉన్నారు. అట్లా నిజంగానే తెలంగాణకు బార్డర్ ఉన్న కర్ణాటకలో ఇదే విమర్శలు చేశారు, వాళ్ళతో కలుపుకున్నారు. అవును, ఆంధ్రప్రదేశ్లో ఇలా ఇదే విమర్శలు వాళ్ళతో కలుపు. మహారాష్ట్ర అజిత్ పవార్ 70,000 కోట్లు తిన్నాడు, ఇక కౌన్ హే శరద్ పవార్ కా కొడుకే కదా, అన్న కొడుకే కదా అని తిట్టలేదు అమిత్ షా మోడీ. మళ్ళీ అజిత్ పవార్ కలుపుకున్నారు. అంటే తెలంగాణకు బార్డర్ ఉన్న 3 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. 3 రాష్ట్రాల్లో బీజేపీ చేసింది ఏంటి? అదే కదా. మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ పరివారవాద్, మళ్ళీ భ్రష్టాచారం అంటే ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? ఒకటి. రెండోది, దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో చాలా వరకు కుటుంబ పార్టీలే. అసలు వాళ్ళందరితో వీళ్ళు పెట్టుకుని ఇప్పుడు శిరోమణి అకాలీదళ్ కలుపుకున్నారు, అది కుటుంబ పార్టీ కాదా? వాళ్ళకి అక్కడ ప్రజలు మద్దతు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఒరిస్సాలో బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్ కుటుంబ పార్టీ కాదా? అవును, వీళ్ళని పెట్టుకుంటలేరా? సో దేశమంతా వీళ్ళతోనే పెట్టుకోండి కాబట్టి అది పెద్ద అది కాదు. కానీ మోడీకి పరివారం లేదు అనే పాయింట్ మాత్రం నిజం. మేరా భారత్ మేరా పరివారం పవర్ఫుల్ స్లోగన్ గా ఉంది. చాలా పవర్ఫుల్. మోడీ చుట్టూ ఉండే పర్సనా మాత్రం ప్రజలు ఆకర్షిస్తుంది. అందుకే ఎన్నికల్లో ప్రతిపక్షాలను పైన చేస్తున్న విమర్శలు పెద్దగా తీసుకుంటారు ప్రజలు అనుకోను. కానీ మోడీ ఉండే ఇమేజ్, మోడీ చుట్టూ నిర్మించబడుతున్న ఒక కల్ట్ ఇమేజ్ అంటే ఒక ఆరా అనేది డెఫినెట్గా బీజేపీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. రైట్ నాగేశ్వర్ గారు, ఇంకొకటి రేవంత్ రెడ్డి స్పీచ్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, అది సాధ్యమేనా కదా మనం చెప్పాలి. 1 కోటి మంది మహిళలను ఏడాది తిరిగేలోగా కోటీశ్వర్లను చేస్తాను అనేది రేవంత్ రెడ్డి ఇచ్చిన నినాదం. క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనిపై చర్చించారు. క్యాబినెట్లో ఈరోజు జరిగిన తెలంగాణ క్యాబినెట్లో కూడా ఇదే విషయం చెప్పారు. ఓఆర్ఆర్ పక్కన ఒక 2-3 ప్రాంతాల్లో రైతు బజార్లు, మహిళల స్వయం సహాయక సంఘాలకే అక్కడ ఏర్పాట్లు చేస్తాం మార్కెటింగ్ సౌకర్యం అని. ఈయన శిల్పారామం పక్కన రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అది అయ్యే పనేనా? శిల్పారామం పక్కన 100 దుకాణాలు పెడతానన్నది పెద్ద సమస్య, పెట్టచ్చు కానీ దాంతో కొడిషల్ కారు అవుతారా? కానీ డెఫినెట్గా అద్భుతమైన అవకాశం అయితే ఉంది. మరి ఏ రకంగా చేస్తారో చెప్పలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కొత్త ఐడియాస్ను స్పృశించే పని పెద్దగా చేయడం లేదు. ఏమైనా ఉంటే బీఆర్ఎస్ను తిట్టడము, గత ప్రభుత్వాన్ని విమర్శించడము, తమ సంక్షేమ పథకాలు వీటి వరకే పరిమితం అవుతున్నారు. కానీ ఒక న్యూ ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ విజన్ను మాత్రం ప్రదర్శించడం లేదు. ఇది లేకపోతే ఇది ఎక్కువ కాలం మనగదు. మీరు చూస్తుండండి, నేను ఇవాళ చెప్పేది, నేను కాంగ్రెస్ ఖచ్చితంగా 66 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తిగా చెప్తున్నా. ఇది ఎల్లకాలం నిలబడదు. యూ హ్యావ్ టు షో సంథింగ్ డిఫరెంట్. సో క్వాలిటేటివ్లీ డిఫరెంట్ చూపెట్టగలగాలి. సో ఆ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ నిజంగానే ఇప్పుడు 1 కోటి మందికి 1 కోటి ఇష్యూలు చేయాలంటే ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉండాలి, ఇన్నోవేటివ్ ప్లాన్ ఉండాలి. తెలంగాణ ఎకానమీని ఏ రకంగా చేస్తావు, ఏ రంగాల్లో చేస్తావు, ఏ నైపుణ్యాలు అవసరం, ఎక్కడ మార్కెటింగ్ ఉంది, ఎక్స్పోర్ట్ ప్రొడక్షన్ ఉందా, చేయడానికి అన్లిమిటెడ్. నిజంగా ఈ ఒక్క మిషన్ తీసుకుంటే 1 కోటి మందిని కోటీశ్వర్లు కనుమూసుకొని చేయొచ్చు. ఒకటి అసాధ్యం కాదు. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీల ప్రభావంతో మీకు వండర్ఫుల్ ఆపర్చునిటీస్. మీకు ఉదాహరణకు ఇప్పుడు ఓపెన్ సోర్స్, ఇప్పుడు ఒకప్పుడు మనకు ఓలా ఉబర్లే ఉండే, ఇప్పుడు ఓఎన్డీసీ ఓపెన్ సోర్స్ వల్ల మీకు సొంతగా అంటే కమిషన్ లేని యాప్లు వచ్చేసాయి. సో ఇలా టెక్నాలజీ నీకు అద్భుతమైన అవకాశం ఇస్తుంది. అంటే ఆదిలాబాద్లో తయారైన ఒక ప్రొడక్ట్ను యూరోప్లో అమ్మచ్చు, అమెరికాలో అమ్మచ్చు, చైనాలో అమ్మచ్చు. ఇప్పుడు చైనా వాళ్ళు చేసింది ఇదే, అలీబాబా చేసిన, జాక్మా చేసిన విషయం అదే కదా. ఎక్కడి నుంచి అంటే ఎక్కడెక్కడ ఉన్న అసంఘటితంగా ఉన్న 1 కోటి మంది మహిళల ఉత్పత్తుల్ని మెయిన్ స్ట్రీమ్ చేయొచ్చు. అంటే వారికి క్వాలిటీ కంట్రోల్ ఇవ్వడం, వారికి స్టాండర్డైజేషన్ చేయడం, వాళ్ళకు ఫిజికల్ సపోర్ట్, ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఇవ్వడం,
వాళ్ళకి ఇన్నోవేషన్ ఇవ్వడము, వారికి మార్కెటింగ్ సదుపాయం కలపడం, వాళ్ళకి టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళకి లింకేజెస్ కల్పించడం, ఇవన్నీ చేస్తే ఇట్ ఈస్ పాసిబుల్. అయితే దాని బ్లూ ప్రింట్ ఉండాలి. బట్టిగా రాజకీయ ఉపన్యాసం ఇస్తే అది సరిపోదు. ఇప్పుడు ఈ రాజకీయ ఉపన్యాసానికి కంటిన్యూషన్లో హౌ విల్ యూ డూ ఇట్? ఒక ఎక్సర్సైజ్ జరగాలి కదా. ఇప్పుడు నినాదాలు ఇస్తారు, కేసీఆర్ నినాదం ఇచ్చారు KG to PG ఉచిత విద్య అని. నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు ఇది ఎట్లా చేస్తారంటే చెప్పలే. సో తర్వాత కేసీఆర్ ఒక మీటింగ్ పెడతానని ఇద్దరు పెట్టలే. సో 10 ఏళ్ల తర్వాత KG to PG ఎక్కడ ఉందో ఎక్కలేదు. అంటే రాజకీయ నినాదాలు ఇస్తే లాభం లేదు, దానికి కాంక్రీట్ రూపం ఇవ్వగలగాలి, దానికి ప్రొఫెషనలిజం కావాలి. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్లో ఆ గవర్నెన్స్లో ప్రొఫెషనలిజం ఉండలేదు. ఇప్పుడు అడ్వైజర్లను పెట్టుకుంటే అది పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్లు పెడతారు. ఆడ ఎంపీగా ఎమ్మెల్యేగా టికెట్ రానని ఎంపీగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అందరం తీసుకొచ్చి అడ్వైజర్లుగా పెడతారు. అసలు వాళ్ళ అడ్వైజర్లు సీఎం తీసుకునే రేంజ్ లో కూడా ఉండవు. వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చేలేదు. కానీ అదే రఘురామరాజును, మాంటేక్ సింగ్ హలువాలియాలో లాంటి వాళ్ళు నిజంగానే వచ్చి ప్రొఫెషనల్ సపోర్ట్ ఇస్తే అద్భుతాలు చేయొచ్చు, అసాధ్యమేం కాదు. సో కానీ పొలిటికల్ సిస్టమ్ ముఖ్యమంత్రిగా క్యాబినెట్గా ఒక కొత్త పుంతలు తొక్కించగలగాలి. అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఈ ఆధునిక యుగంలో ఉంది. దిస్ ఈజ్ ద పోస్ట్ లిబరలైజేషన్ సొసైటీ. ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్. ఇప్పుడు మీకు కేరళలో కుటుంబశ్రీ అని ఉంది, ఇట్ వాజ్ ఎ రిమార్కబుల్ సక్సెస్. ఆ మార్గత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఒక ప్రాతిపదికనిచ్చింది. అందువల్ల వరల్డ్ వైడ్గా మోడల్స్ ఉన్నాయి. చేయడం అసాధ్యమే కాదు కొటేషన్లు చేయడం. కానీ ఆ బ్లూ ప్రింట్ లేకుండా జనరల్ రాజకీయ నినాదంగా ఉంటే ఆన్ పేపర్ వాట్ ఇస్ ద యాక్షన్ ప్లాన్ ఎలా చేస్తారో చెప్పగలగాలి కదా. అవును, నిజంగానే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్లు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తే కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని ప్రకటించారు. ఆ రేషన్ కార్డుల అవసరం కూడా ఉండకపోవచ్చు. 93 లక్షల ఓట్లు వచ్చాయి మాకు అన్నాడు. 1 కోటి మంది మీరు కోటీశ్వరులు చేసినాక 93 లక్షలు అయింది. అవసరం లేదు. ఒక కుటుంబానికి 3 ఓట్లు 2 ఓట్లు అనుకున్న 2 కోట్లు వస్తాయి. రేషన్ కార్డుల అవసరం కూడా ఉండదు. రేషన్ కార్డు అవసరం లేదు, ఉచిత రవాణా అవసరం లేదు. అవును, BPL వాళ్ళకే కదా ఏది అవసరం లేదు. మహిళలకు 2500 ఇవ్వాల్సిన పని లేదు. మీరు కోటీశ్వరులు చేయండి 1 కోటి మందిని. కాంగ్రెస్ పార్టీకి 119 110 సీట్లు ఇస్తారు ప్రజలు. నీకు అది కనుక చేయగలిగితే. అయితే నేను కోరేది ఏంటంటే రేవంత్ రెడ్డిని కూడా అడిగేది అంటే హౌ విల్ యూ డూ ఇట్, టెల్ us. దానికి బ్లూ ప్రింట్ ఏంటి, యాక్షనబుల్ బ్లూ ప్రింట్ ఏంటి, సో ఏ రంగంలో ఎక్కడ ఏమి చేయగలం. సో ఇప్పుడు ఉదాహరణకు మీకు ఎకానమీలో చాలా చేంజెస్ వస్తున్నాయి. ప్యాషన్ ఎకానమీ అని వస్తుంది. అంటే ప్రజలు ఒకప్పుడు మనకు ఇళ్లల్లో బుట్టలు అల్లేవారు, బ్యాగులు అల్లేవారు. అలాంటి నుంచి మొదలుకొని ఆధునిక ప్యాషన్స్ అంటే వారికి ఉన్న ప్రత్యేక కళల్ని ఇవాళ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు నినగాక మొన్న భారత మంటపంలో మోడీ అవార్డులు ప్రకటించాడు, కవితాస్ కిచెన్ అని, ఇట్లాంటి వాళ్ళకందరికీ. సో అందువల్ల ఇవాళ డిజిటల్ టెక్నాలజీ నీకు వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి. సో నువ్వు ఏం చేస్తావు చెప్పండి. క్రియేటివ్ ఎకానమీ క్లౌడ్ కిచెన్స్ అంటున్నారు. అంటే నువ్వు ఇంట్లో వంట వండుకొని నువ్వు ఎక్కడంటే అక్కడ అమ్ముకోవచ్చు. లేదు పరిస్థితి. ఇంట్లో నువ్వు ఒక మంచి సాంబార్ తయారు చేస్తే ఈ సాంబార్ కు హైదరాబాద్ అంతా డిమాండ్ పెట్టచ్చు. సో నీకు మంచి బిర్యానీ తయారు చేసి వస్తే హైదరాబాద్ లో ఏం చేయకుండా స్విగ్గీ జొమాటోతో లింకప్ చేసుకుంటే వాడిని ఇంటికి పడుకోపోయి ఇచ్చేస్తారు. ఏం చేస్తారు అనేది మనకు తెలియాలి. ఏం చేస్తాం అన్నది ఒక కీలకమైన ఏమీ లేదు. మీకు ఉదాహరణ చెప్తాను. రామాయణం మహాభారతం చెప్పడానికి 10 కోట్ల కంపెనీ పెట్టాడు. ఆన్లైన్లో రామాయణము మహాభారతం చెప్తాడు, ఇంకేం చెప్పాడు. సో ఇప్పుడు ఆన్లైన్లో భగవద్గీత చెప్పి నీకు పెద్ద జీవితాలు గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. అందువల్ల నీకు ఏ టాలెంట్ అని ఉండని. డిజిటల్ ప్రపంచం యొక్క గొప్పతనం ఏంటంటే నీకు ఏ టాలెంట్ అని ఉండని అది డిజిటల్ పొటెన్షియల్గా ఎకనామిక్ పొటెన్షియల్గా మార్చుకోవచ్చు. సో ఆ క్రియేటివ్ ఎకానమీని ట్యాప్ చేయగలిగితే కోటీశ్వరులు అవుతారు. ఎందుకు ఇలా ఫుడ్ ఎకానమీ ఉంది మీకు ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది. మీకు ఫుడ్ స్టార్ట్అప్స్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ప్రాసెసింగ్ కూడా ఫుడ్ ఇండస్ట్రీలోనే మీకు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ 100 కోట్లు 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఆ ప్రపంచం మారిపోతుంది. దీని మారిన ప్రపంచాన్ని అందుకోగలగాలి. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ లో ప్రొఫెషనలిజం లేదు, పాలిటిక్స్ లో ఇన్నోవేషన్ లేదు. టోటల్లీ లాకింగ్ ఇన్ ఇన్నోవేషన్. అసలు మాటలకు చేతలకు పొంతన లేని రంగం రాజకీయం. అదే పాలసీ, పబ్లిక్ పాలసీలో ఇన్నోవేషన్ లేదు. ఇక్కడ చెప్పారు ఇప్పుడు జ్యోతిరావు పూలే పాలసీ రీసెర్చ్ సెంటర్ పెడతామన్నారు, చాలా చెప్పారు. మరి ఏమైందో మనకు తెలియదు. సో కానీ తెలంగాణలో నిజంగానే మిషన్ 1 crore ఉమెన్ టు మేక్ దమ్ 1 crore కోటీశ్వర్లు. ఈ ఒక్క మిషన్ సీరియస్గా వర్కౌట్ చేయండి. తెలంగాణ రూపురేఖలు మారుతాయి.
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మారుతుంది, రేవంత్ రెడ్డి భవిష్యత్తు మారుతుంది. ఆలోచన మంచిదే కదా, అమలు ఎలా అనేది తేలాల్సిన అవసరం ఉంది. ఆలోచన ఎలా చేయాలనేది పాయింట్ తేలాల్సిన అవసరం ఉంది. అయితే నాగేశ్వర్ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన ఒక కామెంట్ ఆసక్తి చెప్తుంది. ఎందుకంటే బీజేపీ 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది, బీఆర్ఎస్ 4 ఇప్పటికి ప్రకటించింది. ఆ రెండు పార్టీల అండర్స్టాండింగ్లోనే ఈ 9 మందిని 4 ప్రకటించాయి అనేది రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసిన ఆరోపణ. నాగేశ్వర్ గారు, ఈ 1 కోటి మందిని కోటీశ్వరులు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కోసం 4.5 లక్షల ఇండ్లు నిర్మాణం, దానికి 22,500 కోట్లు కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించింది. 100 రోజుల్లో కాళేశ్వరం అవినీతిపై కూడా, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్, అవినీతిపై రిపోర్టు కోసం సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పినాకిని చంద్రఘోష్తో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అట్లనే విద్యుత్ ప్రాజెక్టులపై కూడా ఎల్ నరసింహారెడ్డి చైర్మన్గా ఒక కమిటీ, అవినీతిని వెలికి తీయడం అనే టార్గెట్. అదేవిధంగా ఏడాదిలో కోటీశ్వర్లను చేయడం అనేది కూడా చాలా ఇంట్రెస్టింగే. అది క్యాబినెట్లో చర్చించారు, ఇటు రేవంత్ రెడ్డి వచ్చి బయట చెప్పాడు. ఈ క్యాబినెట్ నిర్ణయాలను, ఏడాదిలో కోటీశ్వర్లను చేయడం, ఇలాంటి అంశాలను మనం ఎలా చూడాలి? ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందా ఏమన్నా? అంటే ఇప్పుడు ఏడాదిలో కోటీశ్వర్లు అంటే నిజంగా 1 ఇయర్ అయిపోవడంతోనే అందరినీ లెక్కలేసి కోటీశ్వర్లు అవుతారని కాదు, అదొక స్లోగన్. ఇప్పుడు ఏడాదిలో కోటీశ్వర్లు అంటే మిమ్మల్ని సంపన్నులు చేస్తామని. అందువల్ల 1 ఇయర్లో 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయడం ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అదే జరిగితే తెలంగాణ జీడిపి 50 రెట్లు పెరగాలి. సెకండ్, బట్ ఆ ప్రాసెస్ అయితే దారన్నా పడ్డదా అన్నది ముఖ్యం. ప్రజలు కూడా కోరుకునేది, ఇప్పుడు ఏడాది తిరగక ముందే నా అకౌంట్లో 1 కోటి పడ్డదా, నా ఆస్తి కోటి ఉందని చూడరు, నెట్వర్త్ కోటి అయిందా అని. అటువైపు దారి పడ్డదా, అటువైపు ప్రయత్నం జరుగుతుందా, ఆ ప్రయత్నం ఏడాది కాకపోతే 5 ఏళ్ళు 10 ఏళ్ళు కావచ్చు, కానీ బట్ ఆ ప్రాసెస్ అయితే జరిగిందా అనేది కీలకం. అది కూడా చాలా వేగంగా ప్రాసెస్, ఇది ఇంక్రిమెంటల్గా కాదు. ఇక పోతే ఈ ఇండ్ల పథకంకు 22,000 కోట్లు ఇవ్వడము, కాళేశ్వరము, విద్యుత్ పైన అవినీతి పైన విచారణ ఏంటంటే కాంగ్రెస్ పొలిటికల్ పోల్ నెరేటివ్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి బాగా ఉపయోగపడ్డది డబుల్ బెడ్రూమ్లు. సో డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ను బాగా దెబ్బతీసింది, కాంగ్రెస్ బాగా ఉపయోగపడింది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ పైన కేసీఆర్ నిన్న కూడా రేవంత్ రెడ్డి ఉపన్యాసం కూడా చెప్పాడు, అల్లుడంతా ఎక్కడ కొంటాడు, మేకపిల్లి ఎక్కడ కట్టేయాలి, గొర్రెపిల్లి ఎక్కడ కట్టేయాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు వస్తే మీరు నాకు ఓటేయొద్దు, వచ్చిన వాళ్ళు ఓటేయండి అని ఇలాంటి నినాదం కూడా ఇస్తుంది. అది కూడా కారణం ఏంటంటే కేసీఆర్ 2000 డబుల్ బెడ్రూమ్ అనే నినాదం చాలా అద్భుతంగా పనిచేసింది. అంటే కేసీఆర్ కున్న శైలి వల్ల ఆ జనంలోకి బాగా పోయి ఆకాంక్షలు ఏర్పడ్డాయి. అందువల్ల దానిపైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. బీఆర్ఎస్ ఓడిపోవడానికి అది ముఖ్య కారణం. డబుల్ బెడ్రూమ్ దళిత బంధు బాగా దెబ్బతీశాయి. సో అందువల్ల అక్కడ ఆ స్ట్రాటజీ ఫలించింది కనుక దానికి కౌంటర్గా 22,000 కోట్లు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇస్తాం మేము అని. సో అందుకే మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఎక్కడ ఉన్నాయో చూపెట్టి అక్కడ ఓటు అడగండి, ఏం డబుల్ బెడ్రూమ్ అంటారు కారణం. అలాగే కేసీఆర్ కుటుంబం లాభపడింది, అవినీతి జరిగింది అనే నరేటివ్ కూడా పెద్ద ఎత్తున జనం తీసుకెళ్ళారు. ప్రజలు నమ్మారు కూడా. అది ఎంతో కొంత నమ్మడం వల్లనే ఇంత వ్యతిరేకత ఒకటి వచ్చింది. అందువల్ల కేసీఆర్ డెవలప్మెంట్ చేశాడా చేయలేదా అనే దానిపైన కాదు తీర్పు. అది కేసీఆర్ యాటిట్యూడ్ పైన తీర్పు, కేసీఆర్ కుటుంబము అనే డైమెన్షన్ పైన తీర్పు, అలాగే అవినీతి అనే యాంగిల్కి తీర్పు ఇది. సో ఈ తీర్పు ఉంది కనుక డెఫినెట్గా దానికి కౌంటర్గా ఎక్కడో ఒక లాజికల్ ఎండ్ కావాలి. లేకపోతే మరి మీరే అన్నారు కదా ఏమైంది, ఇప్పుడు ఆల్రెడీ మోడీ వచ్చి అమిత్ షా ఇందులో మీరు కూడా భాగస్వాములు, అందుకే కాళేశ్వరంలో 2 పార్టీలు ఒకటే అని చెప్తున్నారు. సో అందువల్ల రేపు ఆ ప్రశ్న రాకుండా ఉండాలంటే కూడా దానిపైన యాక్షన్ ఉండాల్సిందే కదా. రైట్. ఇందులో ఇంకొక 2 అంశాలు కూడా ఈరోజు క్యాబినెట్లో, ఇవి కూడా కీలక నిర్ణయాలే, ఓటింగ్పై ప్రభావం చూపేటి. ఒకటి ఇది కులానికి, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్, దాదాపు 16 కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటు చేయడం. అంటే కుల సంఘాలను సమావేశాలు ఇవన్నీ మనకు తెలిసిందే, ఎన్నికల్లో వాళ్ళ ప్రభావం, వాళ్ళ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం వల్ల కులాలు సాటిస్ఫై అవుతాయని ఎస్సీ, ఎస్టీ, బీసీ, వెనుకబడ్డ ఓసీలకు కూడా కార్పొరేషన్లని ఏర్పాటు చేస్తున్నారు. అంటే రాజకీయ పార్టీలు ప్రజలను ఐక్యం చేయవు, ప్రజలను విడగొట్టి గెలవాలని చూస్తే ఏ పార్టీ అయినా. అందులో కాంగ్రెస్లో డిఫరెంట్ ఏమి ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ ఎక్స్పెరిమెంట్ ఇదే కదా, ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాల కార్పొరేషన్, ఆ కార్పొరేషన్కు టేబుల్ చైర్ ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడ కూడా కాంక్రీట్గా కార్పొరేషన్లు చేసి వైట్ ఎలిఫెంట్లు వేసి వాటికి ఒక చైర్మన్, ఒక డైరెక్టర్లు, ఒక రాజకీయ పునరావాసాలు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏమవుతున్నాయంటే అన్ని రాజకీయ పునరావాసాలు అయిపోయాయి. మీకు ఇది కూడా రాజకీయ పునరావాసం అవుతుంది. మీ కార్పొరేషన్ చైర్మన్లని ఓ పెద్ద లిస్టు
అంటే కులానికో కార్పొరేషన్ బోర్డు పదవులు ఇవ్వచ్చు కదా. అవును. ఎందుకంటే క్యాబినెట్ పదవులకు లిమిటేషన్ ఉంది. అది 15% ఆఫ్ ది అసెంబ్లీ స్ట్రెంత్ మించకూడదని రాజ్యాంగం చెప్తాను. అందువల్ల 18 మంది దాటకూడదు. మరి ఇంకేమి ఇవ్వాలి పదవులు అంటే ఇంకో ఇవన్నీ అడ్వైజర్ల పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల పదవులు, రకరకాల క్రియేటివ్గా సృష్టించి దాని ముక్కలు రకరకాల పదవులు ఇస్తున్నారు. సో అందువల్ల ఈ పదవులని ఇవ్వడం ఒకప్పుడు పదవులు ఇవ్వడం వల్ల ఇంకొక ప్రయోజనం కూడా ఆశిస్తున్నాయి నాగేశ్వర్ గారు. రాజకీయ పార్టీలు మీకు తెలియంది కాదు, ఆ చైర్మన్ని ఆ కులానికి పెద్దగా చూపించే ప్రయత్నం, ఆ కులానికి ప్రతినిధిగా అతన్నే చూపించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఆ కులానికి ఒక సెన్స్ ఆఫ్ రికగ్నిషన్. అవును. ఇప్పుడు ప్రజలకు వీళ్ళకు మధ్య ఒక ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ బిల్డ్ చేసే వాళ్ళుగా ఉంటారు. ఒక రజక కుటుంబం నుంచి ఒకరికి ఇస్తే అతని ద్వారా రాజకీయంలోకి వెళ్ళడం. సో అందువల్ల ఇదొక మెథడ్ ఆఫ్ పొలిటికల్ ట్రాన్సాక్షన్. కానీ నిజంగా పొలిటికల్ ఎంపవర్మెంట్కి ఉపయోగపడుతుంది అనుకోను. నిజంగా ఆ కార్పొరేషన్లు పెట్టి అవి చేసేది ఏంటి, ఏ కార్పొరేషన్లో ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది జీవితాలు బాగుపడ్డారు లెక్కలు తీయని మీరు ఏమి ఉండవు. రుణాలు ఇచ్చడో, ఇన్ని లోన్లు ఇచ్చడో, కుటుంబీషన్లు ఇచ్చడో, ఇట్లాంటివే తప్ప వారి జీవితాలలో సమూలమైన మార్పులు తెచ్చేదిగా ఏ కార్పొరేషన్ ఉండదు. సో అది చరిత్రలో మనకు కనుక పొలిటికల్ సిస్టమ్ రన్ అయ్యేదే అలా కదా. పొలిటికల్ సిస్టమ్ లో ఎలక్షన్లు గెలవాలి, ముఖ్యమంత్రి కావాలంటే చాలా మంది పనిచేయాలి. సో వారికి ఏదో రకమైన సాటిస్ఫాక్షన్ చేయాలి, వాళ్ళకి కూడా ఉపాధి, రాజకీయ ఉపాధి, వాళ్ళకి ఏదో ఒక రకంగా సాటిస్ఫాక్షన్ చేయకపోతే జనం మరి ఒప్పుకోరు కదా, మళ్ళీ పనిచేయరు వాళ్ళు. నాగేశ్వర్ గారు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రైతు బంధు ఇప్పటికీ 84% ఏదో ఇచ్చాం, 2 రోజుల్లో 93%కి ఇస్తామని చెప్తున్నారు. ఇది ఎందుకు స్పెసిఫిక్గా అడుగుతున్నా అంటే 93% అని స్పెసిఫిక్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. అంటే మిగిలిన 7%కి ఇచ్చే ఆలోచన ఏమైనా తప్పుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? ఎందుకంటే వాళ్ళు 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అనే ఒక ఆలోచన అయితే ఉంది ప్రభుత్వానికి. అంటే బహిరంగంగానే చెప్తున్నారు కదా, గుట్టలకు గొండలకు అదే 7% అదే, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వము. అవును, ఇవన్నీ ఓపెన్గా చెప్తున్నారు కదా. తర్వాత పడవ పెట్టినటువంటి ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కంపెనీలు కొన్న ల్యాండ్లకు ఇవ్వము, ఇవన్నీ చెప్తున్నారు. మంచిది కూడా. ఇప్పుడు రైతు బంధు పైన వాస్తవంగా మీకు ఆశ్చర్యం అదే, ఇప్పుడు రైతు బంధు అమలైంది గ్రామాల్లో, కానీ రైతులకు ఏది బీఆర్ఎస్ కోటేలే. ఇప్పుడు ఇవాళ కూడా కేసీఆర్ రైతు బంధు గురించి చెప్తున్నాడు, కానీ రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, పవర్ ఇచ్చారు, కానీ ఓటేలే. మీరు గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతింది. ఏ రైతు బంధు లేని హైదరాబాద్లో భారీ విజయం సాధించారు, ఇక్కడ రైతు బంధే లేదు. అంటే క్లియర్గా ఏం జరిగింది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఫామ్ హౌస్లు ఎక్కడో చిన్న ఏమున్న వాళ్ళ మీద ఓటింగ్ ల్యాండ్స్ వాళ్ళ ఓటింగ్ ముఖ్యం కదా. ఎందుకు రైతు బంధు ఫెయిల్ అయింది అంటే పొలిటికల్గా రైతు బంధు చిన్న సన్నకారు రైతులు 2/3 ఎబో ఉంటారు తెలంగాణలో. 70% పైగా చిన్న సన్నకారు రైతులు. ఈ 70% మందికి ఎంత ల్యాండ్ ఎంత పడ్డది, మిగతా 30%కు ఎంత పడుతుంది మీ లెక్కలు తీస్తే అర్థమవుతుంది. సో అంటే ఒక 20 ఎకరాలు ఉన్న వాడికేమో అన్యాయంగా 2 లక్షలు వస్తున్నాయి, నాకు 2 ఎకరాలు ఉన్నవాడికి 20,000 వస్తున్నాయి. అందువల్ల 20,000 వచ్చినందుకు ఆనందపడలే, 2 లక్షలు వాడికి వచ్చినందుకు కోపం ఉంది, జెలసీ ఉంది. అది జెలసీ కన్నా ఎక్కువ కసి కూడా ఉంది. తెలంగాణలోని ఈ దురదత్వానికి వ్యతిరేకంగా, ఆధిపత్యానికి వ్యతిరేకమైన కసి కదా. ఈవెన్ దళిత బంధు విషయంలో కూడా అదే జరిగిందని చాలా మంది చెప్తారు, అనుమానమే లేదు. ఎందుకంటే దళిత బంధు ఒకరికి 10 లక్షలు వస్తే ఒక బీసీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాడు, చాలా అప్పూరు, అతనికి వచ్చి ఉండవు. అది చాలా తీవ్రమైన వాళ్ళకే కాదు, దళితు కూడా అందరికి ఇవ్వలేదు, అందరికి ఇవ్వలేదు. సో కేసీఆర్ అనుకున్నది అంటే దళిత బంధు నేను 100 మందికి ఇస్తే ఆడ 1000 మంది దళితులు ఉంటే 900 మంది నాకే ఓటేస్తారు, వస్తాయని ఆశపడేదని. కానీ జనం అది అలా ఉండరు. ఇక 100 మందికి వచ్చి నాకు ఎప్పుడు వస్తుందో రాదో వచ్చేదో పోయేదో అని. ఈవెన్ వచ్చిన 100 మంది కూడా మాయే కదా డబ్బులు, అది ఆల్రెడీ ప్రజల్లోకి వచ్చేసింది. సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ వచ్చింది. ఇదివరకు సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉండే. తర్వాత పొలిటికల్ లీడర్షిప్ పైన ప్రజలకు ప్రేమ లేదు, గౌరవం లేదు. వీడు మా దగ్గర మా ఓట్ల కొరకు ఇస్తాడు, దేని కొరకు ఇస్తాడు, సో వీడికి మా మీద ప్రేమతో ఇస్తాను అని ఒకప్పటిలాగా లేదు. ఒకప్పటిలాగా మీకు సెన్స్ గ్రాటిట్యూడ్ లేదు. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ బాగా దెబ్బతిన్నాయి కనుక కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్గా నష్టం ఏమి ఉండదు. ఈ 7% కాదు 20% ఇవ్వకపోయినా ఏం పొలిటికల్ నష్టం ఉండదు. రైట్ నాగేశ్వర్ గారు, ఇంతకుముందు మనం అనుకున్నట్టు బ్రేక్కి ముందు 9 సీట్లని బీజేపీ ప్రకటించింది, 4 సీట్లనే బీఆర్ఎస్ ప్రకటించింది. వీళ్ళు ప్రకటించినవి వాళ్ళు ప్రకటించలే, వాళ్ళు ప్రకటించినవి వీళ్ళు ప్రకటించలే అనే రకంగా రేవంత్ రెడ్డి అక్కడక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా మనం విన్నాం అది. అంటే లోపాయికారిగా ఈ 2 పార్టీలకు ఒప్పందం ఉంది. గతంలో ఓపెన్గానే ఉందని చెప్పేటోళ్ళు ఇప్పుడు లోపాయికారి ఒప్పందంలో భాగమే ఇది అంటున్నారు, నిజమేనా? అంటే ఏ లోపాయికారి ఒప్పందం ఉన్నా పార్లమెంట్ ఎలక్షన్లకు అదంత ఈజీ కాదు పనిచేయడం. ఇంకా అసెంబ్లీ ఎలక్షన్లు కన్నా పనిచేస్తేమో కానీ
పార్లమెంట్ ఎన్నికలకు అంత తీవ్రంగా పనిచేయదు. మ్యాక్సిమం అయితే ఏమవుతుంది అంటే అక్కడ ఆ క్యాండిడేట్ పెద్దగా ప్రచారంలో ఉండడు. ఇప్పుడు మనకు లాస్ట్ ఎలక్షన్లో నిజామాబాద్లో మధు యాష్కి పెద్దగా తిరగలేదు అని మనకు పొన్నం ప్రభాకర్ వీళ్ళమైన వార్తలు వచ్చాయి. దానికి కారణాలు ఏదైనా సో గెలవమనే భావంతో చేయలేదా, లేకుంటే అండర్స్టాండింగా, దానికి రకరకాల మంది రకరకాల ఇంటర్ప్రిటేషన్లు ఇవ్వచ్చు. బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ మ్యాక్సిమం అయితే ఒకవేళ అండర్స్టాండింగ్ ఉంటే ఏం చేయగలుగుతారు, వాళ్ళు యాక్టివ్గా తిరగరు, యాక్టివ్గా క్యాంపెయిన్ చేయరు, ఇంతకు మించి ఇంకేం ఉండదు. సో అది కూడా చేస్తారని అనుకోను. ఎందుకంటే ఇప్పుడు పార్టీలకు ఓటింగ్ కూడా అవసరం. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, 37% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు రకరకాల ఇవాళ పత్రికలు వచ్చింది, సునీల్ కనుగోలు టీం సర్వే చేస్తే బీఆర్ఎస్కు 20%కు పడిపోతుంది ఓటింగ్ అని. అది కాంగ్రెస్ వ్యూహకర్త కనుక అలా అన్నాడు అనుకుందాం. నేను ఇండిపెండెంట్ సర్వేలు కూడా చూశాను 2. సో అక్కడ సగానికి సగం బీఆర్ఎస్ ఓటింగ్ పడిపోతుంది, నిజం అది. ఆయన సునీల్ కనుగోలు సర్వే కాదు నేను నమ్మేది, ఇండిపెండెంట్ సర్వేలకు కూడా చూసాము. బీఆర్ఎస్ ఓటింగ్ గణనీయంగా తగ్గుతుంది ఈ పార్లో కొన్ని సీట్లలో, అన్ని సీట్లని అనను. సో బీజేపీ కాస్తంత బలమున్న చోట బీఆర్ఎస్ ఓటింగ్ తగ్గది బీజేపీకి యాడ్ అవుతుంది. సో ఇది ఈ పరిణామం అనివార్యంగా జరుగుతున్న సమయంలో లోపాయకార ఒప్పందం పెట్టుకొని బీఆర్ఎస్ ఓటింగ్ 20% 10% తగ్గించుకుంటారు, ఇంకా పార్టీ ఉనికే ప్రమాదంలో. ఇక బీజేపీకి కూడా ఏంటి, బీజేపీకి ఇప్పుడు ఏదో 17 సీట్లలో 10 సీట్లు రాకపోతే ఆడ మోడీ 3వసారి ప్రధాని కాడని లేదు. కానీ వాళ్ళకి ఏంటంటే 2018లో 7%, 2019లో 20%, 2023లో 14%. అంటే 7 నుంచి 20 అయిపోయి మళ్ళీ 7కు రాలే, మళ్ళీ 14 రాగింది, అంటే డబుల్ అయింది. సో ఇప్పుడు 25కో 30కో పట్టుకెళ్తే రేపు నెక్స్ట్ 2029 వరకు కాంగ్రెస్ పార్టీ కనుక బలహీనపడి ప్రభుత్వ వ్యతిరేకత వస్తే, బీఆర్ఎస్ కనుక ఇంకా వీక్ అయితే బీజేపీ యొక్క బలమైన శక్తిగా ముందుకు రావచ్చు అన్నది వాళ్ళ వ్యూహం. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలకు ఎక్కువ కాలం వేస్తున్నారు, మీరు గమనించారు. సో మీకు బీఆర్ఎస్ లో ఎవరిని మిగలడిస్తలేదు బీజేపీ వాళ్ళు, ఎంపీలు కూడా వెళ్ళిపోయారు. ఎలక్షన్ తర్వాత ఇంకా పెద్ద ఎత్తున చేస్తారు. అందువల్ల ఇప్పటికిప్పుడు బీజేపీకి అవసరం ఉంది ఓట్లు పెంచుకోవాలి, బీఆర్ఎస్కి అవసరం ఉంది ఓటింగ్ నిలబెట్టుకోవాలి. అలాంటి టైంలో లోపాయకార ఒప్పందం చేసుకొని తాము ఎక్కిన చెట్లే తామే నరుక్కుంటారా, లేదు ఇది ముఖ్యం కాదు ఓట్లు కనీసం కొన్ని సీట్లు గెలుచుకోవాలి అని ఆలోచిస్తారా అనేది ఒక క్వశ్చన్. అలా ఆలోచించినా కూడా ప్రాక్టికల్గా ఓట్ ట్రాన్స్ఫర్ అంత సాధ్యమయ్యే పని కాదు. అయినా పదే ఎందుకు మరి కాంగ్రెస్ అదే అంశాన్ని జనంలోకి, అంటే కాంగ్రెస్కి అదే ప్రయోజనం కలిగించింది కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న దాంతో సంబంధం లేదు. దీన్ని పోస్ట్ ట్రూత్ ప్రపంచం అంటారు, సత్యానంతర ప్రపంచం. ఏం జరుగుతుంది, ఏమి జరుగుతుంది అన్న దానిపైన ప్రజల రియాక్షన్ ఉండదు. దేనిపైన రియాక్షన్ అంటే ఏమి జరగవచ్చు అంటే పర్సెప్షన్ బిల్డింగ్ అనేది కీలకమైంది. నరేటివ్ బిల్డింగ్ అండ్ పర్సెప్షన్ మేనేజ్మెంట్. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు గట్టిగా నమ్మిరు. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రజలు గట్టిగా నమ్మిరు. ఇప్పుడు కూడా కేసీఆర్ కరీంనగర్ సభలో 1,70,000 మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చామని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వచ్చింది. సో తర్వాత అప్పుడు కూడా చెప్పారు, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఒక పర్సెప్షన్ క్రియేట్ అయితే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని, అది కాంగ్రెస్ కు బెనిఫిట్ అవుతుంది. నాగేశ్వర్ గారు, మనం ముఖ్యంగా ఈ రోజు జరిగిన 2 సభల్లో కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు కూడా అన్నారు, కొట్టండి, తిట్టండి, తరిమి కొట్టండి, వాతలు పెట్టండి, ఇలాంటి భాష మానవ బాంబులం అవుతామంటే ఇలాంటి భాష గతంలో వాడారు, ఇప్పుడు వాడారు. దాన్ని కేసీఆర్ కూడా ప్రస్తావించారు. నేను కూడా మాట్లాడాను గతంలో, ఉద్యమ సమయంలో మాట్లాడాను, కానీ ఇలాంటి భాష నేను మాట్లాడలేదని. ఇద్దరి భాషల్లో ఇద్దరి భాష మీకు తెలుసు, ఇద్దరి భాష మీరు విన్నారు. ఆ భాష ఎవరిది కరెక్ట్, ఎవరిది తప్పు, ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అంటే ఉద్యమ కాలంలో మాట్లాడాను, తర్వాత మాట్లాడాను నిజం కాదు. కేసీఆర్ తర్వాత కూడా దద్దమ్మలు సన్నాసులు అని ప్రతిపక్షాలు కూడా అన్నారు, సన్నాసులని. ఇవాళ కూడా దద్దమ్మలు అన్నాడు, సన్నాసులు అన్నాడు. అందువల్ల కేసీఆర్ భాష చాలా ఉదారంగా ఉంటుంది అని కేంద్ర మంత్రిని ఉద్దేశించి కూడా ఇష్టమైన మోడీ గురించి కూడా మాట్లాడాడు, అన్నిటి గురించి మాట్లాడాడు. కానీ ఒక అడ్వాంటేజ్ కేసీఆర్కి ఏమొచ్చిందంటే ఆయన తెలంగాణ యాస, శైలి, భాష, దానివల్ల ఏమైందంటే ఆయన ప్రత్యర్థులను తిట్టినా కూడా అది సటైర్ లాగా, అది ఒక వ్యంగ్యం లాగా పోయింది జనానికి. తిట్టు కన్నా ఎక్కువ వ్యంగ్యం. మీరు కేసీఆర్ భాషలో తిట్టుగా ఉన్నది వ్యంగ్యంగా పోయింది. సో మీకు అల్టిమేట్గా భాషను ప్రజెంట్ చేసే విధానం కానీ, పర్సనాలిటీ వల్ల కానీ, వాళ్ళ అనేక కారణాల రీత్యా కమ్యూనికేట్ అయ్యేటప్పుడు డిఫరెంట్గా కమ్యూనికేట్ అవుతుంది. కేసీఆర్ భాష
వివాదాస్పదమైన ఏదైనా ఉద్యమ కాలంలోమో అదొక పోరాట తత్వంగా కమ్యూనికేట్ అయింది. ఉద్యమ అనంతరం కూడా అదొక వ్యంగ్యంగా కేసీఆర్ అట్లే మాట్లాడుతున్నారు. సో ఒక రకమైన జనానికి క్రేజీ కూడా. కేసీఆర్ భాష అంటే జనానికి చాలా క్రేజీ. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు, మీములకు కూడా లాంగ్వేజ్ కేసీఆర్ భాష. అంటే మీములకు లాంగ్వేజ్ ఏంటంటే ప్రజలు దాన్ని తిట్టుగా కన్నా ఎక్కువ వ్యంగ్యంగా, హాస్యంగా, వినోదంగా, ఒక రకమైన ఆకర్షణీయ అంశంగా ఉంటుంది. సో అందువల్ల అది కేసీఆర్కి అడ్వాంటేజ్. కానీ కేసీఆర్ స్టైల్ కేటీఆర్ ప్రయత్నించాడు. దువాస మునీంద్రులాగా మాట్లాడి మొదలు పెట్టాడు. కేటీఆర్ బాగా దెబ్బతీసి. ఇట్ ఇస్ కేటీఆర్ ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు ఆయన బిల్డప్, ఆయన పర్సనాలిటీ, ఆయన తెలుగులో మాట్లాడబడిన పర్సనాలిటీ మనకి ఎందుకు ఎవరు అడ్వైజ్ చేయలేదో నాకు తెలియదు. కానీ కేసీఆర్ స్టైల్ వేరు, కేటీఆర్ ఆ స్టైల్ చేయాల్సింది లేకుండే. నా పర్సనల్ అభిప్రాయం అయితే కేటీఆర్ చాలా డిగ్నిఫైడ్గా, మోడర్న్ గా, యంగర్ గా, యంగిష్ పొలిటీషియన్ గా. కేటీఆర్ ఈ విషయానికి సంబంధించి నాకు బాగా గుర్తున్న నాగేశ్వర్ గారు ఒకసారి అన్నారు, ఆయన నన్ను ఇలా మాట్లాడడాన్ని నా మిత్రులు కొంతమంది తప్పుపడుతున్నారు, కానీ వాళ్ళు మాట్లాడిన భాష చూసి నాకు రక్తం మరిగి అలాంటి వర్డింగ్ మాట్లాడాల్సి వచ్చింది. రక్తం మరిగినా ఏది మరిగినా ఇప్పుడు నా కింద కామెంట్లు చూస్తే నాకు కూడా రక్తం చాలా మరుగుతుంది. కానీ నేనేం మాట్లాడతలేం కదా, అది తీసుకుంటున్నా, నా స్టైల్ నాకే. సో అందువల్ల ఇప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడితే ఏముండాలి అంటే నీ పర్సనాలిటీకి అది రిఫ్లెక్ట్ కావాలి. కేటీఆర్ పర్సనాలిటీ కాలేదు. అందువల్ల వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కో పర్సనాలిటీ. రాజశేఖర రెడ్డి మాట్లాడినప్పుడు మీరు గమనించండి, ఒక కాన్ఫిడెన్స్, సో ఒక ధీమా ఇస్తున్నాడు, మాకు ఒక నమ్మకం ఇస్తున్నాడు అనే భావన కలిగితే రాజశేఖర రెడ్డి అడ్వాంటేజ్. ఇప్పుడు నరేంద్ర మోడీ భాషలో చూడండి, చాలా అహంకారం కూడా ఉంటుంది, కానీ అది అహంకారం లాగా అనిపించదు, అది ఆత్మవిశ్వాసం లాగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆయన బ్యాక్గ్రౌండ్ అంటే ఒక చాలా ఆ సాధారణ నేపథ్యం నుంచి ప్రధానమంత్రిగా ఆయన ఎదిగిన తీరు వల్ల ఏమవుతుందంటే ఇట్ రిఫ్లెక్ట్స్ కాన్ఫిడెన్స్. నిజంగా అందులో అరగెన్స్ ఉంటుంది, అహంభావం ఉంటుంది, కానీ అందులో ఒక ఆయన తిరుగులేని ఆత్మవిశ్వాసం ఉన్నట్టుగా కమ్యూనికేట్ అవుతుంది. అందువల్ల ఒక నాయకుడు అంచనా వేయాల్సిందే వాట్ కమ్యూనికేట్స్. అది కూడా రేవంత్ రెడ్డి మరి యాక్చువల్గా ఈ సమయంలో ఆయన అంటే ఎలక్షన్స్ ముందు కేసీఆర్ను ఎంత అంటే అంత ప్రజలు ఆదరించారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి భాష కేసీఆర్ పట్లున్న యాంటీ ఇన్కంబెన్సీని, ప్రజల కోపాన్ని రిఫ్లెక్ట్ చేసింది. రిఫ్లెక్ట్ చేసినప్పుడు ప్రజలు ఆహ్వానించారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక కాస్త ఆ లాంగ్వేజ్ మార్చుకుంటే ఆయనకు అడ్వైజ్ అవుతుంది. ఎందుకంటే ఇక దట్ స్టేజ్ హస్ గాన్. ఇప్పుడు ఒకప్పటి రేవంత్ రెడ్డి కాదు కదా. సో రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నాడు కదా. సో అందువల్ల పర్సనల్గా నా అభిప్రాయం అయితే ఇంకా ఆ స్థాయిలో అంటే మానవ బాంబులు ఈ భాష అవసరం లేదు. అది సటైర్ కూడా కాదు, అది తిట్టులాగా, అది కసిలాగా కనబడుతుంది. అందువల్ల ఎవరి స్టైల్ వారికి ఉండాలి. ఇప్పుడు కావాల్సింది తెలంగాణకు ఒక నూతన రూపాన్ని ఇచ్చేటువంటి ఒక దార్శనిక భాష అవసరం. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మొత్తానికి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా జరిగిన 3 కార్యక్రమాలు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 సభలు, 3 కార్యక్రమాలు కూడా రాజకీయ వేడిని రాజేశాయి. దీనికి సంబంధించి రిఫ్లెక్షన్ ఏ రకంగా ఉండబోతుంది, రేపు ఎల్లుండి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల పూర్తి జాబితాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రాజకీయం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తుంది.